తన మొదటి సినిమా నుంచి ఇప్పుడు రీసెంట్గా చేసిన మంగపతి వరకు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లతో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి ఆర్ వన్ అండ్ ఓన్లీ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది మీలో ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నారా? రోషన్ దగ్గర ఉంది ఐఫోన్. ఒక సినిమా ఆడితే పారేసుకుంటావరా నువ్వు? అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. చదువు అంటే చాలా ఇష్టం అండి నాకు, కానీ చదువుకోవాలనుకున్నప్పుడు గాలికి తిరిగాను ఎక్కువ. డెఫినెట్గా చదువు చాలా అవసరం, అనుమానమే లేదు. సహజంగా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చే వరకు గాలి తిరుగుళ్ళన్నీ అవుతాయి. అయిపోయిన తర్వాత తెలుస్తుంది చదువు విలువ. అసలు ఎయిర్ అనే టైటిల్ పెట్టగానే నాకు అసలు చూడగానే ఇంకా ఆ రోజే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో ఆ రోజే ఈటీవీ విన్లో ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ 90sని కూడా క్రాస్ చేసే సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు దీనికి. వాస్తవంగా చాలా హింస కార్యక్రమం ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేది. చాలా హింస పిల్లలకి. హింస అంటే జనరల్గా సహజంగా ఆది మానవుడి నుంచి ఎవల్యూషన్ అయిపోయి వాడు రకరకాల ఫీల్డ్స్లోకి వెళ్ళిపోయి ప్రపంచాన్ని ఒక స్థాయి నుంచి ఎక్కడికో అవసరమైతే ఈ భూమి అంతా వెళ్ళిపోతే ఆకాశంలో ఎక్కడ ఉండే పరిస్థితి క్రియేట్ చేసిన మనిషిని ఏం చేస్తున్నారంటే, ఇదంతా కూడా మెదడు చేసే పని కదా, ఆ మెదడుని ఒకే చోట ఆ 4 గోడల మధ్య ఎట్టి పరిస్థితుల్లో వీడు ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అత్యంత దారుణమైనటువంటి ఈ భూమి మీద ఒక హేయమైన చర్య అది నా దృష్టిలో. న్యాచురల్గా చదవాలి వాడు, న్యాచురల్గా వాడికి రావాలి, అప్పుడు వాడి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే అప్పటిదాకా వాళ్ళందరిని బంధించేసరికి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు చాలామందిని చూసారు. పిచ్చోళ్ళు అంటే ఇంకేం తెలియదు వాళ్ళకి, ఏం చేయాలో, ఎవరితో మాట్లాడాలి. సో ఈ సిరీసు అలాంటి తల్లిదండ్రులకు గుణపాఠం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. పిల్లలు చదివేసి వెంటనే వాడు పెద్ద ఐఐటీలు ఇంజనీర్లు అయిపోయి వాడు దేశం దాటి వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో వాళ్ళందరినీ కింద తొక్కేసి వీడు మాత్రం పైకి లేసి అర్జెంటుగా సెటిల్ అయిపోవాలి, ఇది కార్యక్రమం. ఇది కాదు మనిషి అసలు. అలాంటి సిరీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు మార్పు రావాలనే కోరుకోండి. ఎందుకంటే ఈటీవీ అంటేనే అకౌంటబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ. రామోజీరావు గారు నిజంగా తెలుగు జాతిలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం. ఆయన సొసైటీ ఎలా ఉండాలి అని కలలు కన్నాడో, వాళ్ళ సంస్థల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం ఎంత గొప్ప కథలు తీసుకెళ్ళినా, ఎంత ఎంటర్టైన్మెంట్ కథలు తీసుకెళ్ళినా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మెసేజ్ అనేది ఒకటి మాత్రం ఖచ్చితంగా కోరుకుంటారు వాళ్ళు. అది లేకుండా వాళ్ళ కంటెంట్ ఉండదు, ఉండాలి.